కార్మిక సోదరులకి ముందుగా విప్లవాభినందనలు. మిత్రులారా, నిన్న జరిగినటువంటి చర్చలు, వాటిపైన ఉన్నటువంటి అభిప్రాయాలు మీ అందరి దృష్టికి తేవడం కొంత లేట్ అయిన మాట వాస్తవమే, అన్నిదా భావించవద్దు. జరిగినటువంటి పరిణామాలపై మేము చర్చించుకొని ఈరోజు మీ ముందుకి యొక్క విషయాలను తీసుకొస్తున్నాము. నిన్న జరిగినటువంటి చర్చల్లో భాగంగా కాంట్రాక్ట్ సంఘాలుగా 4 సంఘాలుగా మేము మాట్లాడడం జరిగింది. మన యొక్క విద్యుత్ సంస్థలో విలీనమైనటువంటి అంశం పైన మేనేజ్మెంట్కి నలుగురం కూడా ఆ యొక్క స్థితిగతులు, వాటి ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలు, సంస్థలో విలీనం చేసుకోవడం ద్వారా కార్మికులకు కలిగేటువంటి లాభాలు, వీటన్నిటి మీద చాలాసేపు మేనేజ్మెంట్ వారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడానికి మాకు అభ్యంతరం ఉన్నది, ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని ఈ విధమైనటువంటి అంశాలని మేనేజ్మెంట్ కూడా లేవనెత్తడం జరిగింది. అందులో భాగంగానే మేము మన యొక్క రాష్ట్ర జేఏసీ వారికి ఈ యొక్క విలీనం పైన గట్టిగా కూడా మేనేజ్మెంట్ ద్వారా తీసుకురావాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాత్రి చాలా లేటుగా మేనేజ్మెంట్తో జేఏసీ వారు అడగటం, దానిపైన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా 2 రోజులు వాయిదా వేయాలని మేనేజ్మెంట్ కోరటం, ఇవన్నీ కూడా రాత్రి జరిగింది. దీనిలో భాగంగానే రేపు 17వ తేదీ సాయంత్రం 3 గంటలకి చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో మళ్ళీ ఒకసారి మన కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మేము మన యొక్క విద్యుత్ సంస్థల విలీనం, సమాన పని సమాన వేతనటువంటి డిమాండ్ని మళ్ళీ వినిపించేదానికి సిద్ధంగా ఉన్నాము. 17వ తేదీన సాయంత్రం ఏపీ పవర్ జేఏసీ వారు కూడా ఆ రోజు జరిగేటువంటి పరిస్థితులపై తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మనం కూడా ముందుకు వెళ్దాము తదుపరి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు 17వ తేదీ చర్చలు జరిగేంత వరకు కూడా ఎవరు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. ఆ తదుపరి మనం పవర్ జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తదుపరి నిర్ణయాలు మనం తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.